హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బీరకాయ మటన్ వండుతున్నాము. ఏమేం కావాలో మా పెద్దమ్మ చెప్పింది. బీరకాయ పావు కేజీ, మటన్ పావు కేజీ మటన్కి బీరకాయ పావు కేజీ కావాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కావాలి, ఒక స్పూను. కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. గరం మసాలా, ఉల్లిపాయలు నూనె సరిపడినంత, ఉప్పు కారం మామూలుగా. నూనె కాగినాక ఉల్లిపాయ యాగనిచ్చి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేస్తుండగా కొత్తిమీర వేసేయాలి. దీంట్లో వేస్తేనే కొంచెం కొత్తిమీర టేస్ట్ దానికోసం వేగిపోవాలి. ఉల్లిపాయతో పాటు కొత్తిమీర కూడా వేసి కూరకి కొత్తిమీర ఫ్లేవర్ పడుతుంది అన్నమాట. వేగినాక రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు సరిపడా, పసుపు. నాకు స్పూనులతో లెక్క తెలియదమ్మా, పర్లేదు. దాంట్లో చెప్తున్నాను. వాళ్ళకి చేత్తో వేయటమే లెక్క నాకు తెలిసింది, అందుకని ఆ విధంగా వేస్తున్నాను. మీరు దాన్ని కూడా చూసుకొని వేసుకోవాలి. వేసేస్తాను. ఈ ఉల్లిపాయలు అవి కొత్తిమీర పచ్చిమిరపకాయ మగ్గినాయి కదా, ఇంకా అల్లం ఈ మటన్ వేసి అల్లం ఉప్పు కారం మటన్ వేసి సన్నగా కలిగి పెట్ట సన్నటి మంట మీద 2 నిమిషాలు వేసి కొద్దిగా అన్ని నీళ్ళు ఇగిరే వరకు ఉంచి తర్వాత కాస్త నీళ్ళు పోసి కూర ఉడకనివ్వాలన్నమాట. ఈ నీళ్లు పోసి అది దగ్గరకు వచ్చే వరకు ఉడకనివ్వాలి. మెత్తగా ఉడుకుద్ది. మటన్ ఉడకటం లేట్ పట్టుద్ది కదా, అందుకని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. మూత పెట్టేస్తున్నా. ఇంకో బీరకాయ ముక్కలు వేస్తుంది. మాకు ఉడికింది. బీరకాయ ముక్కలు వేసి నిదానంగా ఉడకనివ్వాలి. ఒక అరగంట పట్టుద్ది ఇది ఉడకటానికి. బీరకాయ వేసాం కదా, బీరకాయ మగ్గిపోయింది. ఉప్పు కారం అది అన్నీ సరిపోయింది. ఈ మటన్ కదా ఉడకటం కొంచెం లేట్ పడుతుంది. అందుకని బాగా ఉడకనిచ్చి తర్వాత దగ్గరకు వచ్చినాక పొడి మసాలా, గరం మసాలా దింపుకుని కొంచెం అట్టగా కలిగి పెట్టేసి రొట్టెల్లోకి, చపాతీల్లోకి, అన్నంలోకి బాగుంటుంది. చపాతీలు చేసుకుని చపాతీల్లో నంచుకున్న బాగుంటుంది.